అంతర్జాతీయ గుర్తింపు పొందిన భారతీయ శాస్త్రవేత్త, రసాయన శాస్త్రానికి ఎనలేని సేవ చేసిన నిరాడంబరుడు, మానవతావాది, దేశభక్తుడు, గొప్ప అధ్యాపకుడు, బహుభాషా కోవిదుడు, ప్రపంచ దృష్టిని ఆకర్షించిన గ్రంథ రచయిత ఎవరైనా ఆయనే ప్రఫుల్ల చంద్ర రే. రసాయన శాస్త్ర రంగంలో మన దేశం మరింత ముందంజ వేయడానికి దోహదపడ్డారాయన. మన దేశంలో తొలి ఔషధ తయారీ సంస్థను స్థాపించిన వ్యక్తిగా, మెర్క్యూరస్ నైట్రేట్ ను కనుగొన్న పరిశోధకునిగా పేరొందారు. ఆ మహనీయుని గురించి తెలుసుకుందాం. ప్రఫుల్ల చంద్ర రే బంగ్లాదేశ్ లో ఉన్న కాలిపరా గ్రామంలో 1861 ఆగస్టు 2న జన్మించారు. సంపన్న కుటుంబంలో పుట్టారు. అయినా ఎదిగే సమయానికి ఆస్తులు పోయాయి. బడిలో చేరిన అనారోగ్యం వల్ల చదువు ఆగిపోయింది. ఇంట్లోనే ఉంటూ కనిపించిన పుస్తకమల్లా చదివేవారాయన. 10 సంవత్సరాలకే సంస్కృతం, ఇంగ్లీషు, బెంగాలీ, లాటిన్, గ్రీకు సాహిత్యాన్ని చదివారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ స్ఫూర్తితో సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకున్నారు. కలకత్తాలో తిరిగి బడిలో చేరి చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. లండన్ యూనివర్సిటీ నిర్వహించే పోటీల్లో నెగ్గి గిల్క్రిస్ట్ స్కాలర్షిప్ లో ఇంగ్లాండ్ వెళ్లి ఎడింబరో విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సీ డిగ్రీ పొందారు. అక్కడే రసాయనాలపై పరిశోధనలు జరిపాడు. డాక్టర్ ఆఫ్ సైన్స్ సంపాదించాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరారు. ఆ సమయంలోనే ఆయన దృష్టి ఔషధ రంగంపై పడింది. విదేశాల నుంచి వచ్చే మందుల ఖరీదు సామాన్యులకు అందుబాటులో లేని కారణంగా వాటిని ఇక్కడే తయారు చేయాలని సంకల్పించి ది బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ వర్క్స్ ను స్థాపించారు. ఆపై అనేక పరిశ్రమల స్థాపనకు దోహదపడ్డారు. మెర్క్యూరస్ నైట్రేట్, బంగారం, ప్లాటినం, ఇరిడియం సమ్మేళనాలపై ఆయన పరిశోధనలు ప్రపంచ గుర్తింపు పొందాయి. ద హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ అనే గ్రంథాన్ని రచించారు. రసాయన శాస్త్రంలో 107 పరిశోధనా పత్రాలు సమర్పించారు. యూనివర్సిటీ సైన్స్ కాలేజీలో ప్రొఫెసర్ గా చేరినప్పటి నుండి 20 ఏళ్ల పాటు తన జీవితమంతా రసాయన శాస్త్ర అభివృద్ధికి విరాళంగా ఇచ్చారు. అంతేకాదు, అదే కళాశాలలో ఒక గదిలో కొందరు పేద విద్యార్థులతో కలిసి ఉన్నారు. బెంగాల్ వరదల సమయంలో 25 లక్షల రూపాయల విరాళాలు సేకరించి మహాత్మా గాంధీకి అందజేశారు. జీవించినంత కాలం ఎంతో నిరాడంబరంగా ఉన్న ఆయన 1944లో తన 83వ ఏట మరణించారు. భారతదేశంలో స్వదేశీ మందుల తయారీకి శ్రీకారం చుట్టి ఆదర్శవంతుడైన ఆచార్యుడిగా, అకుంఠిత దేశభక్తుడిగా పేరుగాంచిన ఆ మహనీయుని జీవితం మనందరికీ స్ఫూర్తి, ఆదర్శం కావాలి. అందుకే ఈ కథనాన్ని ఆల్రౌండర్ యూట్యూబ్ ఛానల్ మీ ముందుకు తెచ్చింది. ఆయన నుండి మనము స్ఫూర్తి పొందుదాం. ఆదర్శవంతమైన జీవితాన్ని గడపటానికి, అద్భుత ఆవిష్కరణలకు ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్రౌండర్ ఛానల్.